రైతుల పరిస్థితి చూస్తే వర్షపు చుక్కల కోసం ఎదురు చూసి కన్నీటి చుక్కలను ధారపోస్తున్న రైతన్న పరిస్థితి ఈరోజు ఆగమ్య గోచరంగా ఉంది. మామూలుగా ఏ పంట అయినా సరే గ్రీష్మ ఋతువులోనే పంట పూత స్థాయిలో ఉండాలి. మరి గ్రీష్మ ఋతువు వెళ్ళి వర్షపు ఋతువు వచ్చినా కూడా ఇంకా పంటలు మొక్క స్థాయిలోనే ఉన్నాయి. మరి దీన్ని ప్రభుత్వం గుర్తించి రైతులను అన్ని విధాల ఆదుకొని ఈ తక్షణ సహాయం కింద ఎకరాకు 20,000 రూపాయలు ప్రకటించి వారికి నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసి వారిని అన్ని విధాలుగా ఆదుకొని ముందుండాల్సిందిగా కోరుచున్నాం. సబ్సిడీ అంటూ ఇన్పుట్ సబ్సిడీ అంటూ నష్టపరిహారం అంటూ కాలయాపన చేయక ఎకరాకు 20,000 రూపాయలు తక్షణ సహాయం అందించి ఈ రైతులకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వ పెద్దల రైతుల ఆత్మహత్యలను అడ్డుకొని రైతే దేశానికి వెన్నుముకలా ఉంటున్న సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నాం.